జరంతా లాలి జరంతా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారా మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా అటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇంతకీ ఈ వీడియో ముచ్చట్లు ఏంటంటే ఇవాళ మేమైతే డిశ్చార్జ్ అయిపోతున్నాము. ఇంకా ఇప్పుడే మాకైతే డిశ్చార్జ్ కార్డ్ ఇచ్చారు అండ్ ఆధార్ కార్డ్ వచ్చేసి నాది భగత్ బాబుది ఉంటేనే డిశ్చార్జ్ కార్డ్ ఇస్తా అనేసి అయితే చెప్పిర్రు. ఆల్మోస్ట్ నాతో డెలివరీ అయిపోయిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిళ్ళు. మాది కొంచెం ఆధార్ కార్డ్ లేట్ అవ్వడం వల్ల మేము ఒక్కరమే ఉన్నామన్నమాట. అసలు ఇంటికి వెళ్తున్నామంటే నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. బిడ్డకి విడుదల విముక్తి అనే డైలాగులు అయితే నాకైతే గుర్తొచ్చేసినాయి. ఫుల్ పెయిన్స్ ఉన్నా కానీ ఇంటికి పోతున్నామన్న హ్యాపీనెస్ లో అసలు పెయిన్స్ నే పట్టించుకోవట్లేను. ఇంకా నా జుట్టు ముచ్చట కత్తనైతే అబ్బబ్బబ్బబ్బా ఇంకా 3 days నుంచి ఆ జుట్టును ముట్టుకుందామంటే చిక్కులు అయిపోయినాయి. ఇంకా మా పిన్ని దువ్వుతా అంటే అస్సలు దువ్వనివ్వట్లేను. ఇంకా మళ్ళీ మా పిన్ని దగ్గర నుంచి నేనే కోము తీసుకొని నేనే దువ్వుకున్నా. నాకేందో చిక్కులు ఉన్నప్పుడు ఎవరైనా నెత్తలో చేయబెట్టిర్లు అనుకోండి, ఇట్లా ముట్టుకోగానే వామో వాయో అంట నేను. ఇంకా మా పిన్ని అదే తిడుతుంది, జుట్టు ముట్టుకో ముందుకే ఒరుతావు నువ్వైతే అనుకుంటా తిడుతుంది. ఇంకా నూనె పెట్టి దువ్వని అది అని అన్నది కానీ ఇంక ఇంటికి పోయినాక మంచిగా పెట్టుకొని దువ్వుకుంటాలే ఇంక ఇప్పుడు వద్దులే అన్నట్టుగా అంటే ఇంకా పైన అయితే అట్లా దువ్వుతుంది. యాక్చువల్లీ మహా అప్పుడు ఎట్లా అంటే నేను 6 days హాస్పిటల్లోనే ఉండి 7th day ఇంకా స్టిచెస్ రిమూవ్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయినా డైరెక్ట్. కానీ ఈసారి అట్లా కాదు, అసలు మహాసారికి ఇప్పటికీ టోటల్ ప్రాసెస్ చేంజ్. ఇంక ఇప్పుడైతే నన్ను 3 daysకి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. అందుకే ఇంకా రిమూవ్ అయితే చేయట్లేరు కుట్లు. ఇంకా ఈసారి అయితే 2 అయినాయి కాబట్టిగా ఇంకా మానుకునే వరకు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ 1 week తర్వాత అయితే రమ్మని చెప్పి హాస్పిటల్కి అంటే రిమూవ్ చేయడానికి. ఏదైనా దగ్గరలో వేరే హాస్పిటల్ ఉన్నా కానీ వెళ్ళామనేసి అయితే చెప్పిర్రు. ఇంకా నేనైతే మళ్ళీ ఇదే హాస్పిటల్కి వచ్చి రిమూవ్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే మాకు ఇంకా అంటే మా ఊరికి నర్సంపేటలో హాస్పిటల్ ఉంది కానీ మాకు నర్సంపేట అంత తెలియదు అనమాట. ఇంకా అందుకోసమే మళ్ళీ ఇక్కడికే వచ్చి రిమూవ్ చేసుకుందాము అండ్ ఒకసారి బేబీని కూడా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు మేమైతే అనుకుంటున్నాం. ఏమవుతుందో ఏమో చూడాలి. ఇంకా మా భగత్ బాబు అయితే ఆధార్ కార్డులు పట్టుకొని అయితే వచ్చిండు. ఇంకా వాళ్ళైతే డిశ్చార్జ్ కార్డు ఇచ్చిళ్ళు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఇంకా వచ్చేసిన అనమాట. మేమైతే అంబులెన్స్ అయితే మాట్లాడుకున్నాము అండ్ ఇదైతే ఫ్రీ సర్వీస్. ఇంకా గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మనము చెప్పుకోవాలన్నమాట. చెప్తే ముందు ఇంకా మనల్ని అయితే తీసుకెళ్తారు. అమ్మ బాబోయ్ పైనుంచి కిందికి నడుచుకుంటూ వచ్చినాను. అసలు మామూలుగా నొప్పి లేవలేదు. తగ్గేదాన్ని ఎక్కువ వేసుకున్నట్టు అనిపించింది నాకు. కిందికి వచ్చినాక అనిపించింది ఇంకో 2 days హాస్పిటల్లో ఉన్న అయిపోగదరా అని. ఇంకా మా భగత్ బాబు అయితే ఎంట్రన్స్లో వెయిట్ చేస్తున్నాడు అనమాట కొబ్బరికాయ కొట్టడానికి. ఇట్లా గేట్ ముందు వెళ్ళే ముందు అయితే కొబ్బరికాయ కొడతారు కదా, సో ఇంకా అదైతే ఇక గేట్ ముందే కొడదామన్నట్టే ఇంకా ఇక్కడ హాస్పిటల్ ముందు గేట్ దగ్గరకు వచ్చి అయితే ఇంకా మా వెహికల్ కోసం అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. చాలా మంది అయితే అసలు మీరు ఇంత యాక్టివ్గా ఉండరు, లాస్ట్ టైం వరకు ఇంత యాక్టివ్గా ఉండరు, మీకు ఎందుకు నార్మల్ డెలివరీ కాలేదు, C-section ఎందుకు అయిందని చాలా మంది అడుగుతున్నారు. ఇంకా దానికి రీజన్ అయితే నేను ఒక వీడియోలో క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్టివ్గా ఉన్నంత మాత్రానైతే C-section కాదు నార్మల్ అవుతుంది అనుకుంటే అది మన అపోహ. అసలు అట్లా ఎందుకు అవుతుంది ఏంటి అన్నది నేను అంతా ఒక వీడియో క్లియర్గా చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఊరికైతే వచ్చేసినాము. యాక్చువల్లీ మహా అప్పుడైతే ఇటు సైడ్ రోడ్ అయితే లేదన్నమాట. చాలా పెయిన్ వస్తుంటుండే, ఫుల్ ఎత్తేసేది. ఈసారి అయితే తొందరలో అంటే 3 daysకి డిశ్చార్జ్ అయ్యి వచ్చినా కానీ అసలు వ్యాన్ ఏం ఎత్తేయలేదు, పెయిన్ కూడా అసలు ఏం అనిపించలేదు. సో ఇంకా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా డిశ్చార్జ్ అయ్యి అనే కదా. సో నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, అంటే మా ఊరికే. సో ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని మంచాలే ఉంటాయి అన్నమాట. సో కింద మంచాల పడుకోనికి రాదు, ఎందుకంటే ఇప్పుడు తొందరగా డిశ్చార్జ్ అవుతున్నాం కాబట్టి. సో ఇంకా బల్ల మీద కానీ మా భగత్ బాబు అయితే పరుపు తీసుకున్నాడు నా కోసం అయితే. మేము కూడా చాలా రోజుల నుంచి పరుపు తీసుకుందాము అనేసి అనుకుంటున్నాము. చిన్న పరుపు అంటే హాస్టల్స్లో పరుపు ఉంటే చూసినావా, అట్లాంటి పరుపు తీసుకుందాము షాప్లోకి అనేసి అనుకుంటున్నాం. కానీ ఇంకా బల్లకి సరిపోయేటట్టు పెద్ద పరుపే మా భగత్ బాబు అయితే కొన్నాడు. మాకు ఆ పరుపుకి అయితే 900 rupees అయితే పడింది అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము వచ్చేదారిలో. నిజంగా ఈ డ్రైవర్ అని అయితే మమ్మల్ని మంచిగా సేఫ్గా అయితే ఇంటికాడైతే డ్రాప్ చేసిండు. నాకు అసలు ఎట్లాంటి పెయిన్ అయితే రాలేదు. ఒక 2-3 దిక్కులను అయితే కొంచెం ఎత్తేసినట్టు పెయిన్ అయితే వచ్చింది. వ్యాన్లో కూర్చున్న
ఉన్నప్పుడు పెయిన్ రాలే కానీ హాస్పిటల్లో పైనుంచి కిందికి దిగినా కదా, అప్పుడైతే నాకు విభత్సంగా పెయిన్ వచ్చింది. ఇంకా పైనుంచి కిందికి ఓపీ రూమ్ దగ్గరకు వచ్చినాకనైతే బాగా ఏడ్చిన పెయిన్కి. ఇక ఇంటికి వచ్చినాక ఇంకా నా కోసం అయితే ఇక్కడ పిన్ని ఇంకా భగత్ బాబు ఇద్దరు కలిసి అయితే బల్లని అయితే సెట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ రూమ్లో ఫ్యాన్ కటక్ 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 అంటుంది. మా అమ్మ ముందు నుంచి అంటుంది అది రిపేర్ చేపియవే అంటే ఇంకా రిపేర్ చేసే వాళ్ళు ఎవ్వరు వస్తలేరు అనేసి మా అమ్మమ్మ అని ఉండే. బట్ నాకేమో ఈ రూములనే కంఫర్ట్ ఉంటుంది. మహా ఉన్నప్పుడు కూడా నేను ఇంక ఈ రూములనే ఉండే. మా అమ్మమ్మని అయితే ఇంకా ఇదేమో అంటారు వాటిని వాసాలు అవి ఇవి అని అంటారు కదా, సో వాటికైతే అడ్డుకి కొంచెం ఒక పరదలాగా కూడా కుట్టిపించింది, అంటే డోర్ కర్టన్ లాగా కూడా కుట్టిపించి కట్టించింది. కానీ ఫ్యాన్ కటక్ కటక్ కనడం వల్ల ఇంకా పైనుంచి అయితే పెంకటిల్లు కదా మట్టి పడ్డట్టు అవుతుంది. ఎందుకులే లేనిపోని రిస్క్, మళ్ళీ భగత్ బాబు వెళ్ళిపోయాడు అనుకోండి బల్ల పట్టడానికి కూడా ఎవ్వరు ఉండరు. ఇంకా అందుకోసం అన్నట్టుగా మళ్ళీ వేరే రూమ్లోకి అయితే బల్లని అయితే షిఫ్ట్ అయితే చేయించినాము. ఇంకా మహాన్ అయితే బిభత్సంగా ఇక్కడ ఉంటే అల్లరి ఎత్తుంది. మా అమ్మ వాళ్ళది మెయిన్ రోడ్కే ఉంటుంది అనమాట. ఊ అంటూ ఉరుకుతుంది, ఆ అంటూ ఉరుకుతుంది. ఇంకా అందుకోసమే పిన్ని అయితే ఇంకా మొండ్రాయికి అయితే తీసుకెళ్తుంది అండ్ పిన్ని కూడా వెళ్తుంది. భగత్ బాబు కూడా ఆ రోజు నైట్ ఇక్కడే స్టే చేసిండు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఇంక ఈ రోజు అయితే పిన్ని అండ్ ఇంకా భగత్ బాబు ఇద్దరు వెళ్తున్నారు. నైట్ అయితే అసలు బేబీ అస్సలు పడుకోకపోయేసరికి ఇంకా అదేంటి ఎవ్వరికీ నిద్ర లేదు అండ్ అందరం మేము ఒక్కటే రూమ్లో పడుకున్నాము. అంటే ఫ్యాన్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల డే టైంలో పుట్టడం వలన ఏమో కానీ నైట్ టైంలో కంప్లీట్గా పడుకోవట్లే, డే టైంలోనేమో మంచిగా పడుకుంటున్నారు. ఇంకా నైట్ అయితే ఫుల్ నాన్ స్టాప్ ఏడ్చుడు, పాలు తాగుడు, సతాయించుడు. పాలు ఇచ్చినంతసేపు కాముగా ఉండడు, పాలు అంటే ఇక అదే నోట్లో తీయంగానే కథం ఇంకా ఏడవడము. మహాకి క్వైట్ ఆపోజిట్. యాక్చువల్లీ మహాన్ అయితే మంచిగా పడుకునేది, నాకు పాలు ఎక్కువైపోయి ఇట్లా మొత్తం ఇట్లా గడ్డలాగా అయ్యి నేనే మహాన్ ఇట్లా కాలు మీద ఇట్లా అని లేపేదాన్ని. ఈయన అట్లా కాదు, నైట్ అంతా ఇంకా నాకైతే జాగారం అవుతుంది. ఎన్ని రోజులు ఈ తిప్పలో నాకు ఏమో ఇంకా వాళ్ళ పిల్లల కోసం ఇంకా భరించాలి. అటో ఇటో ఇంకా 1 year వరకైనా నాకైతే ఈ గోజలు అయితే తప్పదు. ఇంకా ప్రెగ్నెన్సీలో నేను ఎంత సఫర్ అయినా ముచ్చట మీకు అందరికీ తెలుసు. బికాజ్ నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు అందరు నాతో పాటే ఉన్నారు. ఇంకా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువే అనుకోవాలి. బికాస్ ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఇంక ఇవన్నీ పెయిన్స్ అన్నీ మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళని చూస్తాం కాబట్టి ఇంకా కష్టమైనా సరే ఇష్టంగా చేయాల్సింది అంతే. ఇక మహాన్ అయితే పాపని నేను ఎత్తుకుంటా అని ఒక్కటే ఏడుపు. ఇంకా ఆమె సాటిస్ఫాక్షన్ కోసం అయితే పిన్ అయితే ఇంక అట్లా చేతిలో పెట్టిందనమాట. యాక్చువల్లీ అందరూ మా వాళ్ళంతా ఫుల్ హ్యాపీ. బట్ నేనే ఇంకా బేబీని చూసి కొంచెం డిసప్పాయింట్ అయినా, కొంచెం కాదు కొంచెం ఎక్కువనే అయినా. కానీ ఇంకా దేవుడు ఎవరిస్తే వాళ్ళని అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. మా వాళ్ళు అయితే బిభత్సంగా హ్యాపీ. ఇంకా మా మహా గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నా పాప అనుకుంటూ ఇంకా అస్సలు వదలట్లేదు. ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలకి స్నానం పోయాలంటే చాలా మంది భయపడతా ఉంటారు. ఇంకా మా పిన్నికి అయితే అట్లాంటి పనులు అన్నీ వచ్చు. ఇంకా ప్రజెంట్ అయితే ఈరోజు మా పిన్ని ఉన్నది కాబట్టి ఇంకా ఫస్ట్ బాత్ అయితే బేబీకి అయితే ఈరోజు అయితే చేపిచ్చేసింది. ఇంకా రేపటి నుంచి ఎవరు చేపిస్తారో ఏమో, నాకైతే అదే భయం అవుతుంది. యాక్చువల్లీ మహాకైతే మార్నింగ్ వచ్చేసి మా ఇంటి పక్కన ఒక అమ్మ ఉంటుంది అనమాట, కమరోళ్ళమ్మ అనేసి. సో ఆ అమ్మ చేపించేది మస్తు చేపిస్తుంది. ఘోరంగా మంచిగా రాసి చేపిస్తుంది అనమాట. పిల్లల బాడీ స్ట్రాంగ్ అవుతుందేమో అమ్మ రాసుడికి అనేసి మనకు అనిపిస్తుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆమె. ఇంకా ఆ అమ్మ చేపించేది. అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి మా అక్క బిడ్డ ఉండేదన్నమాట, నాకంటే ఒక 1 year చిన్నది. బట్ ఇంకా వాళ్ళక్క పాప ఇంకా అప్పటికే పుట్టింది. సో ఇంకా తనకి పోసేదనమాట. అట్లా తనకి స్నానం పోపేయడం పర్ఫెక్ట్గా వచ్చు. తనకి ఆ పని అని కాదు, అన్ని పనులు వచ్చనమాట. చిన్నదైనా సరే నీట్ అండ్ క్లీన్గా అన్ని పనులు వేస్తుంది. సో ఇంకా తను ఈవినింగ్ ఓపించేది. యాక్చువల్లీ మహా తనకి చెల్లి అవుతుంది. సో ఇంకా వాళ్ళ చెల్లెకి అక్క ఓపించేది అనమాట. అట్లా నాకు అప్పుడు డోకా లేదు. కానీ ఇప్పుడు మా నవ్యకు కూడా పెళ్ళి అయిపోయింది, ఆమెకు కూడా ఒక బిడ్డ. సో ఇంకా ఇప్పుడు నవ్య లేదు. ఇంకా కమ్మరోళ్ళమ్మని అయితే అడగాలి, ఇంకేమవుతుందో ఏమో చూడాలి. కమ్మరోళ్ళమ్మ కూడా ఉన్నదో లేదో, ఇప్పుడు ఇక్కడ ఉందో వేరే ఊర్లో ఉందో కూడా తెలియదు. సో ఏమవుతుందో చూడాలి ఇంకా రేపటి నుంచి. ప్రస్తుతానికైతే పిన్నినైతే ఈరోజైతే స్నానం చేపించింది. ఇక్కడైతే ఊదెత్తారు. ఇంట్లో ఊదెత్తే అసలు ఆ స్మెల్కి భలే అనిపిస్తుంది కదా. నాకు పొగలాంటి అయితే అస్సలు పడే, కానీ ఎందుకో ఊదు ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా బేబీకి అయితే స్నానం పోపించిన తర్వాతకి ఇంకా పిన్ని భగత్ బాబు అయితే వెళ్ళిపోయాలి అనమాట. ఇంకా భగత్ బాబు అయితే మొండ్రాయికి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని అయితే ఇంకా హనంకొండకి అయితే వెళ్తా అనేసి అయితే చెప్పిండు.
ఇంకా బొడ్డు కూడా ఈరోజే ఊడిపోయింది. దీన్ని అయితే తాయితలో కలిపి సంథింగ్ ఏదో చేపిస్తారంట. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు కాపాడుకోవాలన్నమాట. లాస్ట్ టైం అప్పుడే చీమలు పట్టి ఖరాబ్ అయిపోయింది, అంటే చీమలు తిన్నాయి అన్నమాట. ఈసారైనా మంచిగా కాపాడుకోవాలి. సో ఈరోజు వీడియో ముచ్చట్లు ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అంతే వీడియో.